నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు జలాలు కలుషితమవుతున్నాయి. దశాబ్ద కాలంగా మహారాష్ట్ర సరిహద్దుల్లో ఆల్కహాల్ ప్రాజెక్టులతో గోదావరి జలాలు పొల్యూట్ అవుతున్నాయి. ఆల్కహాల్ ప్రాజెక్టుల్లోని వ్యర్థాలన్నింటినీ గోదావరికి వదులుతున్నాయి కంపెనీలు. దీంతో బాసరా త్రివేణి సంగమం దగ్గర నీరంతా పచ్చగా కనిపిస్తోంది. మరోవైపు కలుషిత నీటినే తాగు అవసరాలకు సరఫరా చేస్తుండటంతో ఆరోగ్యం దెబ్బతింటుందని భయపడుతున్నారు ప్రజలు. ఎస్ఆర్ఎస్పీలో కలుషిత జలాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రజనీకాంత్ అందిస్తారు. ఉత్తర తెలంగాణలో కీలక ప్రాజెక్టుగా ఉన్న శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వాటర్ అంతా కూడా ప్రస్తుతం కలుషితంగా మారింది. ప్రాజెక్టులో ప్రస్తుతం నీళ్ళన్నీ కూడా ఆకుపచ్చని రంగులో కనిపిస్తున్నాయి. దీంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. దాంతోపాటు దీన్ని ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు సంబంధించినటువంటి నీటిని తాగునీటి అవసరాలకు కూడా వాడతారు కాబట్టి కొంత ఆయకట్టు కింద ఉన్నటువంటి రైతులు కావచ్చు, అట్లాగే ఆయా గ్రామాల్లోని ప్రజలు కూడా కొంత టెన్షన్ పడుతున్నటువంటి వాతావరణం ప్రస్తుతం కనిపిస్తుంది. ప్రధానంగా ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు 80.5 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులో ప్రస్తుతం 45 టీఎంసీల నీరుంది. గత నెల రోజులుగా కూడా ఇన్ఫ్లో రెగ్యులర్గా వస్తుంది. దాదాపు 3,000 నుంచి మొదలైనటువంటి ఇన్ఫ్లో ప్రస్తుతం మొన్న ఆ మధ్య కాలంలో వర్షాలు పడ్డటువంటి 10 రోజుల క్రితం వర్షాలు పడ్డప్పుడు దాదాపు 30,000 క్యూసెక్ల వరకు పోయింది. తర్వాత ప్రస్తుతం కూడా 7,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది ప్రాజెక్టులోకి. అయితే మహారాష్ట్ర నుంచి వస్తున్నటువంటి గోదావరి నది ప్రస్తుతం కొంత మార్గమధ్యంలో కలుషితంగా మారుతుంది. ముఖ్యంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఏదైతే ప్రాజెక్టు ఉందో ప్రాజెక్టు పై భాగంలో ఉన్నటువంటి బాసర దాంతోపాటు బాసర కంటే ముందున్నటువంటి కందకుర్తి వద్ద కూడా కొంత వాటర్ అంతా కూడా కలుషితం అవుతుంది. ముఖ్యంగా బాసర ఎగువ ప్రాంతంలో ప్రధాన పుణ్యక్షేత్రంగా ఉన్నటువంటి బాసర ఎగువ ప్రాంతంలో ఆల్కహాల్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. మహారాష్ట్ర సరిహద్దులో ధర్మాబాద్ పరిసర ప్రాంతాల్లో కొంత 2 ఆల్కహాల్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఆ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి వ్యర్థాలన్నీ కూడా గోదావరి లోకి వదులుతున్నటువంటి నేపథ్యం దాదాపు గత దశాబ్ద కాలంగా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ అట్లాగే ఉమ్మడి నిజామాబాద్ రైతులు ఆందోళన చేస్తున్నారు. గతంలో బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్నటువంటి సమయంలోనూ నీరంతా కలుషితమవుతున్నటువంటి ఒక క్వశ్చన్ రేజ్ చేసిండ్రు ఈ ప్రాంత ప్రజలు. సో చాలా ఏళ్ళుగా దాదాపు దశాబ్ద కాలంగా కూడా ఆల్కహాల్ ఫ్యాక్టరీలో ఉన్నటువంటి వ్యర్థాలన్నీ కూడా గోదావరి నదిలో నేరుగా కలుస్తున్నాయి. దీంతో మహారాష్ట్ర నుంచి నిజామాబాద్ తెలంగాణలో ఎంటర్ అయ్యేటువంటి క్రమంలో కందకుర్తి దాటిన తర్వాత త్రివేణి సంగమంగా ఉన్నటువంటి కందకుర్తి వద్ద 3 నదులు కలిసి కందకుర్తి నుంచి బాసర్ నుంచి ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టుకు గోదావరి ప్రవాహం కొనసాగుతుంది. ఈ మధ్యలో అంటే కందకుర్తి నుంచి బాసర్ వచ్చేటువంటి క్రమంలో ఉన్నటువంటి ఆల్కహాల్ ఫ్యాక్టరీలోని నీరంతా కూడా వ్యర్థాలన్నీ కూడా గోదావరి నదిలో కలుస్తున్నాయి. దీంతో నీరంతా కూడా కలుషితం అవుతుంది. బాసర సమీప ప్రాంతాల్లో ముఖ్యంగా పుణ్యక్షేత్రంగా ఉన్నటువంటి బాసర స్నానఘట్టాల వద్ద కూడా మనం చూస్తే నీరంతా నల్లగా కనిపిస్తుంది. చాలా చోట్ల ఆకుపచ్చని రంగులో కనిపిస్తుంది, నాచు కనిపిస్తుంది. వ్యర్థాలన్నీ కూడా మనకు కనిపిస్తుంటాయి. చాలా ఏళ్ళుగా బాసర పుణ్యక్షేత్రానికి వస్తున్నటువంటి భక్తులంతా కూడా ఆందోళన చేస్తున్నారు. గోదావరి నీటిని శుభ్రం చేయాలి, స్నానాలు చేసి అమ్మవారిని దర్శించుకుంటాము, కానీ ఇక్కడ నీరు బాగలేనటువంటి విషయాన్ని చాలా ఏళ్ళుగా భక్తులు ఫిర్యాదులు చేస్తున్నారు, ఆరోపణలు చేస్తున్నారు. కానీ పైన ఎగువ ప్రాంతంలో మహారాష్ట్ర భూభాగంలో ఉన్నటువంటి 2 ఆల్కహాల్ ఫ్యాక్టరీ నుంచి వచ్చేటువంటి వ్యర్థాలన్నీ కూడా గోదావరి నదిలో కలవడంతో బాసర వద్ద మొట్టమొదటగా మనకు వ్యర్థాలన్నీ కనిపిస్తాయి. అక్కడ నీరంతా కూడా నల్లగా ఉంటుంది. అక్కడ నుంచి ప్రయాణం చేసి ఆ గోదావరి నది అంతా కూడా ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు వరకు వస్తుంది. ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టుకు వచ్చినప్పుడు నీరంతా కూడా కొంత ఆకుపచ్చని రంగులోకి మారుతుంది. ఒకవైపు ఏమో కొంత నల్లటి నీళ్లు కనిపిస్తాయి, మరోపక్క ఆకుపచ్చ నీళ్లు కనిపిస్తాయి. గత కొద్ది రోజులుగా ఎప్పుడైతే ఇన్ఫ్లో నడుస్తుందో ప్రస్తుతం బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తి ఉన్నాయి కాబట్టి ఏ చిన్నపాటి వరద వచ్చినా, ఏ చిన్న పైనుంచి గోదావరి నది ఏ కొంత ప్రవాహం వచ్చినా కూడా నేరుగా కందకుర్తి త్రివేణి సంగమం వాటి నుంచి బాసర్ నుంచి నేరుగా ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టుకు వస్తుంది. సో ఈ క్రమంలో కలుషిత వ్యర్థాలన్నీ ఆల్కహాల్ ఫ్యాక్టరీల కలుషిత వ్యర్థాలన్నీ కూడా గోదావరి నదిలో కలిసినటువంటి క్రమంలో బాసర పుణ్యక్షేత్రం వద్ద దాంతోపాటు ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు వద్ద కూడా నీరంతా మురికిగా కనిపిస్తుంది. ఇట్లా మురికి నీరు ప్రస్తుతం గత వారం రోజులుగా కూడా కాకతీయ కెనాల్, లక్ష్మీ కెనాల్, సరస్వతి కెనాల్ ద్వారా సాగునీటి అవసరాల కోసం కొంత నీటిని వదులుతున్నారు. ప్రతిరోజు కూడా 3,000 క్యూసెక్ల నీటిని ఆయకట్టు రైతుల అవసరాల కోసం వదులుతున్నారు. సో ఈ క్రమంలో ప్రస్తుతం రైతులు టెన్షన్ పడుతున్నారు. ఒకవైపు వర్షాలు లేవు, ప్రాజెక్టు నిండలేదు, మరోపక్క భూగర్భ జలాలు కూడా పెద్దగా పెరగలేదు. నిజామాబాద్ జిల్లాలో పెద్దగా వర్షాలు లేకపోవడంతో
సాగునీటికి కొంత ఇబ్బందులు ఉన్నాయి. సో ఈ క్రమంలో ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ నుంచి వచ్చేటువంటి సాగునీరుని వాడడం వల్ల, పంటల కోసం వాడడం వల్ల పంటలు దెబ్బతింటాయనేటువంటి ఒక అనుమానాన్ని రైతులు వ్యక్తపరుస్తున్నారు. కొద్ది రోజులుగా రైతులంతా కూడా ఈ విషయాన్ని ప్రాజెక్ట్ అధికారుల దృష్టికి తీసుకుపోయిండు. కానీ ఆ ప్రాజెక్టులో ఉన్నటువంటి నీటిని శుభ్రం చేయాలంటే ముందుగా పైన ఎగువ ప్రాంతం నుంచి వచ్చేటువంటి కలుషిత ఈ వ్యర్థాలు ఏవైతే ఉంటాయో, గోదావరిని కలుషితం చేసినటువంటి వ్యర్థాలని ముందు కట్టడి చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఆల్కహాల్ ఫ్యాక్టరీలకు సంబంధించి ఒక కఠిన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ డిమాండ్ కూడా చాలా ఏళ్ళుగా ఉంది. కానీ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు పట్టించుకోలేదు. దీంతో ఆ వ్యర్థాలన్నీ కూడా ఇంకా గోదావరి నదిలో కలుస్తున్నాయి. ఆ వ్యర్థాలన్నీ కూడా కలుషితంగా మారి నీటి రంగును మార్చేస్తున్నాయి. ప్రస్తుతం ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టులో నీరంతా కూడా ఆకుపచ్చని రంగులో, చూడడానికి ఆకుపచ్చని రంగులో కనిపిస్తున్నాయి. చూస్తేనే తెలుస్తుంది ఆ వ్యర్థాలన్నీ కలిసినాయి. ఆ గోదావరి నీరంతా కూడా పూర్తిగా కలుషితమైనటువంటి విషయం స్పష్టంగా కనిపిస్తుంది. సో ప్రస్తుతం ప్రాజెక్టులో కొంత 40 టీఎంసీల నీరుంది. గత కొద్ది రోజులుగా దాదాపు 20-25 టీఎంసీల, నెల రోజుల వ్యవధిలోనే 20 టీఎంసీల నీరు వచ్చింది. సో ప్రాజెక్ట్ చూడడానికి వెళ్ళేటువంటి సందర్శకులకు కూడా క్లియర్ గా కనిపిస్తున్నాయి. విజువల్స్ లో చూస్తే ఆకుపచ్చని నీరంతా కూడా కనిపిస్తుంది. దీంతో ఆయకట్టు రైతులు అట్లాగే తాగునీటి అవసరాలకు, మిషన్ భగీరథ లాంటి తాగునీటి అవసరాల కోసం కూడా ఎస్ఆర్ఎస్ నుంచి నీటి విడుదల జరుగుతుంది. సో ప్రజలు, ఆయకట్టు కింద ఉన్నటువంటి ప్రజలు, ఆ గ్రామాల్లోని ప్రజలు అయితే కొంత టెన్షన్ పడుతున్నారు. ఈ కలుషిత నీరు, ప్రస్తుతం ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు ఉన్నటువంటి కలుషిత నీరు పంటల మీద ప్రభావం చూపుతుంది. దాంతోపాటు తాగునీటి అవసరాలకు వాడుతున్నాం కాబట్టి కొంత ఆరోగ్యం మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తున్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. ప్రభుత్వం దీనిపైన కొంచెం సీరియస్ గా నిర్ణయాలు తీసుకోవాలి. గోదావరి నది కలుషితం కాకుండా కాపాడాలి. దాంతోపాటు ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టులో ఉన్నటువంటి కలుషిత నీటిని కూడా తొలగించాలన్నటువంటి డిమాండ్ అయితే ప్రస్తుతం ఆయకట్టు రైతుల నుంచి వినిపిస్తుంది. చూడాలి ప్రభుత్వం ఏ మేరకు స్పందిస్తుంది, దీని మీద ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుంది. రానున్నటువంటి రోజుల్లో జనరల్గా ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ సంబంధించి ఆగస్టు చివరి వారం అట్లాగే సెప్టెంబర్ కల్లా ప్రాజెక్ట్ నిండుతుంది. పూర్తిగా నిండినప్పుడు నీటి జలాలు ఇంకా పూర్తిగా కలుషితమైతే, 2 పంటలకు ఉపయోగపడే నీరంతా కూడా కలుషితమైతే కొంత ఇబ్బందులు వస్తాయనేటువంటి విషయాన్ని రైతులు చెప్తున్నారు. సో వర్షాలు ఇంకా వరదలు పెరగక ముందు గోదావరి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టుకు భారీగా ఇన్ఫ్లో రాకముందే కొంత కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఉందన్నటువంటి డిమాండ్ అయితే ఆయకట్టు రైతులు వినిపిస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. సో ఇది ఓవరాల్గా ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టులో కలుషిత నీటికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ నుంచి.